హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో మన వాటర్ టేస్ట్లో ఈరోజు మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఉలచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తారో తెలుసుకుందాం. హలో పండి గారు. హలో అండి. సో ఏంటి ఈరోజు వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్కి మరో స్పెషల్ ఏం చూపించబోతున్నారు? ఉలవచారులో ఏ చేసినా కానీ స్పెషల్గానే చేస్తుంటామండి. ఎస్ ఆఫ్ కోర్స్. సీజన్ బట్టి ఏ సీజన్లో ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనేది కంపల్సరీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటమ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్లో కూడా పలావ్స్ తినాలంటే ఎలాంటి పలావ్ తీసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో సమ్మర్లో హెవీ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఈ ఉలవచారులో మన దగ్గర ఉలవచారులు అనేది పలావ్స్కి ఎక్కువ ఫేమస్ అండి. 18 to 22 పలావ్స్ ఉన్నాయండి ఇక్కడ. అన్ని రకాల పలావ్స్ ఇస్తూ ఉంటాం. కానీ ఏ సీజన్లో ఏ పలావ్ ఎలా ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మనం చూపిస్తున్నాము. ఓకే, ఇంతకీ మీరు పులావ్ అని మా నోరు ఊరించారు. ఆ పులావ్ పేరేంటో చెప్పలేదు. వెజిటల్ పులావ్ అండి. వెజ్ పులావ్. వెజ్ పులావ్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, సమ్మర్లో పులావ్ చేసుకోవడం ఎలా తెలుసు, వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసు అయినో. బట్ సమ్మర్లో ఈ వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది, ఎలా తింటే టేస్టీగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగరు, వెజ్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. ఉడికించిన బాస్మతి రైస్, బీనీస్, క్యారెట్, పన్నీరు, ఆలు, గోబీ, ఘీ, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, లెమన్, ఆనియన్. వెజ్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఈ పులావ్ అనేది డైరెక్ట్గా దమ్ చేయొచ్చని మనకి దమ్ లేనప్పుడు ఇంట్లో అడిషనల్గా అప్పటికప్పుడు ఏదైనా ఇన్స్టెంట్లీ తయారు చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవచ్చు పులావ్ అనేది ఈరోజు మనం చూపిస్తున్నాం. ఓకే, సో ఇది ఆయిల్ యాడ్ చేయాలా? లేదండి, మనం ఈ పులావ్కి గీ వాడుతున్నాం. అలాగే కొద్దిగా హోల్ గరం మసాలా. ఓకే, సో ఈ పులావ్కి మనం గీ వాడితేనే బాగుంటుందా ఇలా చేసుకునే పులావ్కి? గీ వాడితేనే మనకి ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, యా. సో ఇలాచి, హోల్ గరం మసాలా అంటే ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, లవంగా, ఆనియన్ అన్ని నైస్గా కట్ చేసుకున్నాయి. ఓకే, ఇలా పొడుగుగా జూలియన్ కటింగ్లో మనం కట్ చేసుకోవాలా. ఓకే, యా. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలా? మనకి మంచిగా ఆనియన్ అన్నీ కూడా వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి నీట్గా ఫ్రై అయితే కనుక ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, రెగ్యులర్గా చేసుకునే దానికి దీనికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అది వాటర్ డైరెక్ట్ దమ్ చేస్తూ ఉంటాం. మనకి అలా అంత టైం లేదు. ఉన్న రైస్తో మంచి ఏదైనా పులావ్ టైప్లో చేయాలంటే ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు మనం చేసి చూపిస్తాం. ఓకే, మనకి రైస్ మిగిలిన కానీ ఫ్రైడ్ రైస్ చేస్తాం, లేదంటే ఏదైనా కరివేపాకు, టమాటో రైస్, ఈ టైప్ రైస్ చేస్తాం. రైస్తో కూడా ఒక పులావ్ అనేది చేసుకోవచ్చు. నాకు కూడా ఫస్ట్ అదే అనిపించింది. ఎందుకంటే మనం పులావ్ అంటే బియ్యాన్ని ఆల్రెడీ ఉడికించుకొని మొత్తం దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో వేస్ట్ చేస్తాము. బట్ ఆల్రెడీ ఉడికిన రైస్తో పులావ్ చేయడం అనేది చాలా డిఫరెంట్. సో అందులో మనం కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాము, కొత్తగా చేస్తున్నాము. సో చూద్దాము. ఫస్ట్ అయితే కనుక బూలియన్ షేప్లో ఆనియన్స్ కట్ చేసుకొని, హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని, ఆనియన్స్ కట్ చేసుకొని అది కొంచెం ఫ్రై చేసేసుకున్నాము. అయినా పన్నీర్, కొద్దిగా ఆలు, అలాగే ఉడికించిన బీనీస్, క్యారెట్. సో ఇవన్నీ కూడా మనకి బాయిల్ చేసుకున్నాం అనమాట. బాయిల్ చేసుకున్నాం. ఓకే, సో కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, యా. సో పొటాటో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఆల్రెడీ బాయిల్ చేసుకునేవే కాబట్టి ఫుల్ బాయిల్ చేసుకున్నాము. వాటి మంచి షేప్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఓకే, సో త్వరగా అయిపోవాలి అన్నం ఒకవేళ ఉంది అనుకుంటే పులావ్ కూడా చేసుకోవచ్చు. పులావ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. ఓకే, ఇందులో కొద్దిగా కొత్తిమీర, ఓకే, పుదీనా,
మనం వేసిన వెజిటేబుల్ కూడా ఎక్కువగా ఫ్రై అయిన అవసరం లేదండి. మనం ఫ్రై చేసుకుంటూనే బాయిల్డ్ అయిన వాటిని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే కనుక మనం వేసే మసాలాలన్నీ కూడా పట్టుకోనికి ఈజీగా ఉంటాయి అవి. ఓకే, యా. ఇందులో లైట్గా సాల్ట్. సో కాలీఫ్లవర్ అనేది యూజువల్లీ అంతే సైజ్ తీసుకుంటారా పులావ్లకి, లేకపోతే ఇంకొంచెం చిన్న సైజ్ కూడా తీసుకోవచ్చు, చిన్నగా తీసుకోవచ్చు? చిన్నగా తీసుకుంటే మనకి అవి ఎక్కువ బాయిల్డ్ అయిపోయినప్పుడు రైస్లో కలిపి మిక్స్ అవుతున్నప్పుడు అవన్నీ కూడా విరిగిపోతాయని మీ సైజులో మనకి మీడియం సైజులో ఉంటాయి కనుక మనకి అది తినేటప్పుడు ఆ ఫ్లేవర్లు అనేది ఈజీగా తెలుస్తూ ఉంటాయి. ఓకే, చూసారా మనకి ఇలా చేసుకున్న తర్వాతనే వాటర్ అనేది దమ్ము పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత దీనిలో వాటర్ బదులు మనం డైరెక్ట్ కుక్ చేసిన రైస్ని దీనిలో యాడ్ చేసుకొని అన్ని మసాలాలు కూడా మంచిగా పట్టించేలా దానిలో మంచిగా స్టీమ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, కొద్దిగా లైట్ గరం మసాలా, హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాం. గరం మసాలా అనేది లిటిల్ పిన్స్ మనకు ఆ ఫ్లేవర్ అనేది రాని కోసం గరం మసాలా అనేది, కొద్దిగా ధనియా పౌడర్, ఓకే. దీనిలో గ్రీన్ చిల్లీ యాడ్ చేయడం మర్చిపోయింది, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంది. ఓకే, కొద్దిగా మనకి గీ అయితే వేసి హోల్ గరం మసాలా వేసిన తర్వాత ఆ ఆనియన్ కన్నా ముందు కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని ఆనియన్తో పాటు ఫ్రై చేసుకుంటే స్పైస్ అనేది యాడ్ అవుతుంది అనమాట, మంచిగా ఫ్రై అవుతాయి. సో ఆ మాత్రం అయితే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఎక్కువ లిటిల్ కలర్ చేంజ్ ఏమైనా అవ్వాలి? ఏం అవసరం లేదు, ఇది మాత్రం మనకి ఫ్రై అయితే సరిపోతుంది. దీనిలోనే లెమన్ యాడ్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు లెమన్ యాడ్ చేసుకుంటే మనకి రైస్లో కూడా లెమన్ అనేది తొందరగా మిక్స్ అయిపోతుంది. ఓకే, మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని దీనిలో యాడ్ చేసేసుకున్నాం. యా. సో అదంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో రైస్ అనేది ఇప్పుడు పులావ్ కోసం ఒకవేళ దీనికోసం చేయాలనుకోండి, దాంట్లో ఏదైనా లైక్ జీరానో లేకపోతే ఇంకేదైనా గరం మసాలా యాడ్ చేయాలి, లేకపోతే జస్ట్ ఓన్లీ రైస్ సరిపోతుంది? మనకి దీనికోసం సపరేట్గా చేయాలంటే డైరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. మనకి అడిషనల్గా ఏదైనా రైస్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలనేది మనకి ప్రిపేర్ చేసుకుంటాను. అసలు మనం డైరెక్ట్గా పులావ్ కోసం ఈ విధంగా చేసుకునే రైస్ ఒక రకమైన టేస్ట్ వస్తుంది, మనకి డైరెక్ట్ దమ్మైంది వేరే రకం టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలంటే మనం బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా లైట్గా సాజీరా కానీ హోల్ గరం మసాలా కానీ వాటర్లో వేసేసి రైస్తో పాటు దాంతోపాటు వంపి తీసేసుకొని యాడ్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి. ఓకే. సో దీంట్లో మనం మసాలాస్ ఏం యాడ్ చేసామంటే ధనియా పౌడర్ యాడ్ చేసాము, గరం మసాలా పించ్ అవును కొంచెం యాడ్ చేసాం ఆ ఫ్లేవర్ కోసం. మనం ఫ్రై వేసిన ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ కూడా మీరు చూసారా ఎలా ఫ్రై అయిపోయింది. ఇలా మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే కనుక ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, లేదు మనకి ఇంట్లో బ్రౌన్ ఆనియన్ రెడీ చేసింది లేదా మనం వాడతాము అనుకుంటే కనుక కొద్దిగా లైట్గా బ్రౌన్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంటే బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటారు కదా అన్ని ఇలాంటి డిషెస్లో, ఆ టేస్ట్ అనేది మారుతుందంటారా? మారుతుందండి. ఓకే. సో సాల్ట్ మనం ఇంకా యాడ్ చేసుకోలేదు కదా, సాల్ట్ యాడ్ చేసుకోవాలా? సాల్ట్ లైట్గా యాడ్ చేసాము. ఓకే, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం రైస్లోకి సరిపడాను. ఎస్, ఇప్పుడు ఇలా కూడా పులావ్ లాగానే ఉంది. అంటే ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసినట్టుగా కాకుండా, అంటే అలా కాకుండా మనం సపరేట్గా చేసాము, అయినప్పటికీ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి రైస్ని వేసి కుక్ చేసినట్టుగానే ఉంది ఆ లుక్ వైజ్ అయితే మటుకు. పులావ్లో మామూలుగా ఎక్కువ మసాలాస్ ఏమి యాడ్ చేయం కదా? యాడ్ చేయండి. ఏదైనా ఒకవేళ యాడ్ చేసినా వెరీ లిటిల్గా తీసుకుంటాం. యాడ్ చేస్తుంటే డైరెక్ట్గా దమ్ పెట్టే పులావ్గా దీనికి కొద్దిగా ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. మనం వేసిన మసాలాలన్నీ కూడా రైస్కి మంచిగా పట్టుకోవాలి. వాటర్ దమ్లో అయితే అన్నీ ఇంక్లూడ్ దానిలోనే దమ్ అయిపోతాయి కాబట్టి మసాలాలన్నీ కూడా వాటర్లో మంచిగా పట్టేసుకుంటుంది రైస్కి. మనం అన్ని విడివిడిగా వేసిన మసాలాలు అన్నీ కూడా రైస్కి పట్టుకోవాలంటే కొద్దిగా స్లోలో లేట్ అయినా కానీ ప్రాసెస్ నిదానంగా మనం కనుక చేసుకోగలిగితే కనుక ఒక షార్ట్ టైంలో ఒక మంచి అద్భుతమైన పులావ్ అనేది టేస్ట్ చేయగలం. ఓకే. సో దీంట్లో గీ వాడాము కదా, గీ నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందంటే, సో నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకున్నాము. లైక్ మనం ఏదైతే ఉడికించామో ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కాలీఫ్లవర్, పొటాటో, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని మంచిగా వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నాము. దాంట్లోనే లైట్గా సాల్ట్, అంటే దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనమాట. అలాగే వెరీ లిటిల్ గరం మసాలా అండ్ అలాగే వెరీ లిటిల్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాము. దీంట్లో ఎటువంటి
ఎక్కువ స్పైస్కి సంబంధించినవి ఏమీ యాడ్ చేయలేదు, లైక్ కారం కానీ లేకపోతే ఇంకా ఏమైనా గ్రీన్ చిల్లీ సాస్ ఇలాంటివి ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ అవే యాడ్ చేసుకున్నాము. అండ్ రైస్ వేసేసాం, పన్నీర్ కూడా దీంట్లో యాడ్ చేసాం కదా, లైక్ పన్నీర్ కూడా యాడ్ చేసాం కాబట్టి పన్నీర్ వెజిటబుల్స్తో పాటు ఫ్రై చేసి రైస్ యాడ్ చేసుకున్నాం. ఒకవేళ మీకు సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే, ఎందుకంటే మనకి వెజిటబుల్స్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకొని అండ్ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. అండ్ అగైన్ మళ్ళీ టోటల్గా మనకి రైస్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన కూడా యాడ్ చేసేసుకున్నాము. అండ్ చూద్దాం పండుగ ఇది అయిపోయినట్టునే ఇంకా ఓకే అండి, సరిపోతుంది మనకి. ఈ విధంగా ఫ్రై అయితే కనుక మనకి మసాలాలు మనం వేసిన మసాలాలు చూసారా ఏ కలర్ వచ్చిందో, మనకి డైరెక్ట్గా వాటర్తో దమ్ చేస్తే ఏ విధంగా కలర్ వస్తుందో అదే కలర్ అదే మంచి లుక్తో వచ్చేసింది మనకి. టేస్ట్ కూడా అనేది డిఫరెంట్ అనేది పెద్దగా ఎక్కువ డిఫరెంట్ ఏమి ఉండదండి. దీనికి మనకి ఫ్రై చేసిన దానికి దమ్ అయిన దానికి కొద్దిగా లిటిల్ బిట్. అసలు దీంట్లో ఏమంటారు, పులావ్ అనేది రైస్ వాటన్నిటితో కుక్ చేసుకుంటాము. ఇప్పుడు సపరేట్గా రైస్ మిగిలితే దాన్ని ఫ్రైడ్ రైస్లా కాకుండా అంటే లైక్ కొత్తిమీర రైస్ ఇలాంటివి కాకుండా పులావ్ కూడా వీటితో చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. ఎస్, ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయింది. టేస్ట్ చేయడం ఒకటే తక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రెజెంటేషన్ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకే, ఏ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, వావ్. దీన్ని మనం యాసిడ్ మిక్స్ కలిసి కానీ గ్రేవీతో కానీ రైతాతో కానీ దేనితో తిన్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా రైతా కూడా చేద్దాం దీనికి. ఓకే, సో ఎస్, రైతా కూడా ఆ రెండు ఉంటే కానీ ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి రైతా కూడా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా రైతా చేసుకుందాం, కొద్దిగా పెరుగు. ఓకే, మనం వెజిటేబుల్ పులావ్ చేసినాం కాబట్టి రైతా కూడా వెజిటేబుల్తోనే చేద్దాం. ఓకే, అసలు రైతా ఇలా వెజిటబుల్స్తో కూడా చేస్తారా? అవునండి, కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా, సీరియస్గా. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సాల్ట్, సో ఆనియన్స్ చిన్న పీసెస్గా ఆనియన్స్ కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ అండి దీనిలో మంచి మిక్స్ చేసేసుకుందాం. రైతా కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ఓకే, సో వెజ్ పులావ్ అయితే వేడిగా రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసేద్దాం. ఎస్, యాక్చువల్గా డిఫరెన్స్ అనేది లేదనమాట. మనకి ఎలా అయితే రైస్ని ఆ ఇంగ్రీడియంట్స్లో వేసి ఉడికించి చేస్తామో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది. ఏం మాత్రం టేస్ట్ తగ్గలేదు. చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. ఈసారి ఎప్పుడైనా వెజ్ పులావ్ ట్రై చేయాలంటే నేను చక్కగా ఇలా వితిన్ మినిట్స్లో ఫినిష్ చేసేసేయచ్చు. సూపర్ ఉంది. సో పండుగ సూపర్ అండి, చాలా బాగా చేశారు. కొత్తగా నేర్పించారు మాకు మిగిలిన రైస్తో వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని.